రహస్యం ఇదం జగత్ అని ఒక కొత్త తెలుగు సినిమా. అంటే ఈ సినిమా ఒకటి థియేటర్లో వచ్చిందని నాకు తెలియదు. నవంబర్ 8న థియేటర్లో వచ్చిందంట. ఇప్పుడు డిసెంబర్ 26న ఈటీవీ ఒరిజినల్ యాప్లో స్ట్రీమ్ అవుతుంటే చూశాను నేను. టైటిల్ క్యూరియాసిటీగా ఉంది, రహస్యం ఇదం జగత్ అని. తెలుగు సినిమానే, తెలుగు యాక్టర్లే, అంతా కొత్త వాళ్ళే. చూశాను అనమాట. సినాప్సిస్ చదివితే టైం ట్రావెల్ అని ఉంది, అందుకు చూశాను. చూస్తే మొదటి ఓపెనింగ్లో ఏదో పురాణాలు చెప్తున్నట్టు చూపించారు. ఓకే అనిపించిన తర్వాత ఒక అరగంట పాటు సినిమా అమెరికాలోనే జరిగింది. సినిమా మొత్తం అమెరికాలోనే తీశారు, అక్కడ వాళ్ళే తీశారు. అక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్, తెలుగు ఎన్ఆర్ఐసే అక్కడే తీశారనమాట సినిమా మొత్తం. మొదటి అరగంట పాటు కొంచెం ఏమంటారు, జస్ట్ కొద్దిగా స్లోగా బోరింగ్గా అనిపించింది మొదటి అరగంట. ఏంటబ్బా వీళ్ళు ఎవరో ఇద్దరు ఒక జంట అమెరికా వదిలేసి ఇండియాకి రావాలనుకునే ప్లాన్లో ఉంటారు కొన్ని కారణాల వల్ల, అంతే. ఏంటబ్బా టైం ట్రావెల్ అన్నారు, ఏమి లేదనుకున్నాను. అరగంట తర్వాత ఇక వాళ్ళు ఇండియాకి రావాలనుకున్నప్పుడు ఒక పార్టీ లాంటిది పెట్టుకొని ఇంకో జంటని పిలిచి, మన మెయిన్ హీరోయిన్కి ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్, వాళ్ళు 5 మంది కలిసి ఒక పార్టీ పెట్టుకుంటారు. అడవిలో ఇరుక్కుంటారు, ఒక ఇంట్లో ఇరుక్కుంటారు. ఇక సినిమా మిగతా 2 గంటలు, అంటే మొత్తం 2.5 గంట సినిమాలో మొదటి అరగంట తీసేస్తే ఇక మిగతా 2 గంటలు ఒక ఇంట్లో జరుగుతుంది, ఒక ఫారెస్ట్లో అమెరికాలో రాత్రిపూట, ఒకే రాత్రి జరుగుతుంది సినిమా అంతా. ఇక అక్కడి నుంచి ఇక పెట్టుకున్నారు ఇక మల్టీ డైమెన్షన్ అని, టైం ట్రావెల్ అనేసి, దానికి మన పురాణాలని జత చేస్తూ హనుమంతుడు సూక్ష్మావతారంలో వెళ్ళడము, శ్రీకృష్ణుడు ఒకేసారి 16,000 మంది గోపికలతో ఎలా ఉన్నాడు అనేసి, ఇలా పురాణాలని జత, అంటే అది లాజికల్గా కరెక్ట్గా లేదు కానీ బట్ చాలా బాగా తీశారు లాస్ట్ 2 గంటలు అయితే. ఎస్పెషల్లీ విజువల్స్ చాలా రిచ్గా, ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ఇక గ్రాఫిక్స్ కూడా కొద్దిపాటి గ్రాఫిక్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. మెయిన్గా సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ అసెట్. అంత కొత్త వాళ్ళే, అంతా అక్కడ వాళ్ళే, అంత అమెరికన్ వాళ్ళే. చాలామంది యాక్టర్లు, అమెరికన్ యాక్టర్లు కూడా ఉన్నారు. సో చాలా మటుకు డైలాగ్స్ ఇంగ్లీష్లో ఉంటాయి. బట్ తెలుగు యాక్టర్లు ఎవరైతే ఎన్ఆర్ఐలు చేశారో మన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఏమంటే కొత్త వాళ్ళు కాబట్టి అందులో కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్ ఇది. టైం ట్రావెల్ అనేది, మల్టీ డైమెన్షన్ అనేసి, ఈ స్పేస్ అనేసి, ఇవన్నీ హోలో ఏదేదో ఉంది. ఇంకా అది కొద్దిగా అర్థం కాదు కానీ బట్ ఒక్కొక్క సీన్ చూస్తూ మొత్తం చూసేసరికి సినిమా అంతా అయిపోయాక ఒక క్లారిటీ వస్తుంది, ఓహో ఇది అనేసి. అయినా కానీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. సినిమా అంతా చూసాక కూడా ఒక క్వశ్చన్ అయితే అన్ఆన్సరబుల్ ఉంది నాకు. అది అది వాళ్ళు అడ్రస్ చేయలేదు సినిమాలో. బట్ అదర్వైజ్ నేను అసలు ఏముంటుందిలే అనుకున్నాను కానీ మొదటి అరగంట పక్కన పెట్టేస్తే మిగతా 2 గంటలు మాత్రం ఎంగేజింగ్గా ఉంది. ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేసి. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది, పర్లేదు. అంత అక్కడ వాళ్ళైనా కానీ తెలుగు బాగా రాసుకున్నారు, తెలుగులో బాగా తీశారు. పాటలు ఏం లేవు, మంచిగా తీశారు. మంచిగా మ్యూజిక్, ఫోటోగ్రఫీ బాగా అసెట్ అయింది సినిమాకు. సో ఈటీవీ విన్లో ఉంది. ఈటీవీ వాళ్ళు మంచి సినిమాలు తీసుకుంటారు కదా. బట్ ఏమంటే స్టార్ కాస్ట్ పెద్దగా లేదు కాబట్టి ఎవరికి తెలీదు. సో చూడండి, అంటే డిఫరెంట్ సినిమా, డిఫరెంట్ కాన్సెప్ట్, రెగ్యులర్ సినిమా అయితే కాదు. డిఫరెంట్ సినిమా చూడాలి అనుకుంటే ఖచ్చితంగా చూడవచ్చు. ఇక ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే నిరభ్యంతరంగా చూడొచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూడొచ్చు. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎగ్జిక్యూషన్ కూడా బాగానే ఉంది. సో లుక్ చేయమంటే కొద్దిగా లెంతీ అనిపిస్తుంది. 2.5 గంట కాబట్టి కొద్దిగా లెంతీ అనిపిస్తుంది. ఒక 2 గంటల్లో అయిపోయింటే బాగుండు. ఈ రహస్యం ఇదం జగత్ టైటిల్కి సినిమాకు జస్టిఫికేషన్ ఏం లేదు కానీ ఏదో ఆ క్యూరియాసిటీ కోసం, ఇంట్రెస్ట్ కోసం బిల్డ్ చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ బాగానే తీశారు. అప్రిషియేట్ చేయాలి వాళ్ళని, ఈ సినిమా తీసిన వాళ్ళందరినీ. అది ఈ రహస్యం ఇదం జగత్. నవంబర్ 8 థియేటర్లో వచ్చిందంట, నాకు తెలీదు. డిసెంబర్ 26 నుంచి ఈటీవీ విన్ యాప్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు సినిమానే, తెలుగు వాళ్ళే, మన తెలుగు ఎన్ఆర్ఎస్, అమెరికాలో ఉన్న స్థిరపడిన తెలుగు వాళ్ళే తీశారు. సో బాగుంది, చూడవచ్చు. నా రేటింగ్ వచ్చి 2 ఇవ్వాలి యాక్చువల్లీ, ఓకే అనాలి. బట్ 3 కూడా ఇవ్వచ్చు. ఓకే, 2తో సరిపెడతారు. కొద్దిగా బోరింగ్ అనిపించింది, కొద్దిగా లెందీగా అనిపించింది, కన్ఫ్యూజింగ్ అనిపించింది. వాళ్ళ అటెంప్ట్కి, వాళ్ళ అడ్రస్ చేసిన కాన్సెప్ట్కి, దానికి 2 ఓకే అంటాను. చూడొచ్చు, 1 టైం వాచబుల్ విత్ ఫ్యామిలీ. ఓకే, బాయ్.